సుబ్బారాయ్, నన్ను పట్టుకుంటే మీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానమిస్తానని ప్రకటించింది కదరా. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీలు లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్ను వేలాడటానికి మీకు సిగ్గు లేదు? చూడరా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలి పొంది క్విట్ ఇండియా. నువ్వు చెప్పింది నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టారన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. అవును, నీ పగ ప్రతిజ్ఞ ఈ జన్మలో నెరవేరమని గర్జించి చెప్పటానికి వచ్చిన సింహాన్ని, కోసం మాతృదేశాన్ని విదేశీయులకు అమ్మజూపే ఇలాంటి నీచులు, నికృష్టులు, దేశద్రోహుల పాలిటి సింహ స్వప్నాన్ని. చేతిలో ఆయుధం లేకపోయినా నన్ను, నా దేశాన్ని రక్షించుకోగలనన్న ఆత్మస్థైర్యం నాకుంది. వృత్తి ధర్మానికి తలవంచిన పోలీస్ ఆఫీసర్గా కొండవీటి సింహంలో ఆయన నటన ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇన్స్పెక్టర్ విజయ్, రవికుమార్ అరెస్ట్ చేయండి. ఏమండి ఏమండి, వాడి పుట్టినరోజు పూట ఏమిటండి ఇదంతా? పూర్ణ, పుట్టినరోజు నా కొడుకు రవికుమార్ది, కానీ నేను అరెస్ట్ చేస్తున్నది నేరస్తుడు రవికుమార్. ఆయన అభిమానులే కాకుండా యావత్ తెలుగు జాతి ప్రేక్షకులు విప్పారిన నేత్రాలతో ఆయన విశ్వరూపాన్ని చూసిన చిత్రం బొబ్బిలి పులి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసాలేలా, నీ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. కారుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. మిస్టర్ గోపీనాథ్, నీకు తెలిసిన పరిధిలో నేను ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు. నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను. అఫ్కోర్స్, అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. పాత మాట, విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు, కానీ అది రాజ్యాంగరీత్యా నేరం. రాజ్యాంగం, చట్టం, న్యాయం. మిస్టర్ గోపీనాథ్, ఆ రాజ్యాంగం విషయం, ఆ చట్టం విషయం, ఆ న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు.
మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే. కానీ నేను మహావీర చక్ర బిరుదు పొందిన దేశ రక్షణ అధికారిని. యు మీన్ మేజర్ చక్రధర్. మేజర్ చక్రధర్? ఎస్. మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు 2 సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించిన కుళ్ళు మీకొక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళే ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి నుంచి. ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొబ్బులి పులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళ. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను బోనెక్కించారని నేను అనుకుంటున్నాను. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ భాగస్తులు భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుణ్ణి చంపింది నేనే. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేశ్ను చంపింది కూడా నేనే. సిస్టర్ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి చంపింది కూడా నేనే. వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా నేనే. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా?